డెమోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పెట్టాను. మీరు ఎవరైనా మన ఫాలోవర్స్ అయి ఉంటే, రెగ్యులర్గా ఫాలో చేసే వాళ్ళు ఉంటే చూడండి. ఇన్స్టాగ్రామ్లో ఉంది, టెలిగ్రామ్లో ఉంది. మీరు కూడా చూడాలనుకుంటే టెలిగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూసుకోండి. సో ఎప్పుడు క్రియేట్ చేసిన అందరికంటే ముందు టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో పెడతాను, ఆ తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇప్పుడు డెమో చూపిస్తాను, కానీ కాపీరైట్ ప్రాబ్లం రాకుండా ఒక 5 సెకండ్స్ వినిపించిన తర్వాత ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. నీ చూపులే నా ఊపిరి. డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందామా. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇదే వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చిన్న మనవి ఏంటంటే, నేను కైన్ మాస్టర్ సెట్టింగ్స్, ట్రిప్స్ 2023లో ఏం కొత్తగా ఉందని స్పెషల్గా వీడియో చేశాను. మీరు కైన్ మాస్టర్ గురించి పూర్తిగా నేర్చుకోవాలి, మీరు ఒక ఎడిటింగ్ చేసేవాళ్ళు, మీరు ఒక క్రియేటర్ అయితే మాత్రం ఆ వీడియో చూడండి. మీకు ఆ వీడియో చాలా హెల్ప్ అవుతుంది, కొత్త వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఇచ్చాను. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 16:9 ఫస్ట్దే క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు గమనించండి, నేను ఇచ్చింది బ్యాక్గ్రౌండ్ ప్లస్ లిరికల్ వీడియో కలిపి ఉంటుంది. ఇది దీంట్లో మీకు లిరిక్స్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ కలిపి ఇచ్చాను. డెప్త్ కోసం ఇచ్చాను, నార్మల్గా కూడా ఇవ్వచ్చు కానీ డెప్త్ ఎక్కువ ఉంటుందని ఇచ్చాను. చూడండి ఇది. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు 1 by 1 అయితే ఫైల్స్ అన్ని పెట్టుకుంటూ వెళ్దాం. చాలా జాగ్రత్తగా చూడండి, నీట్గా చెప్తాను. ఫస్ట్ కొంచెం ఫార్వర్డ్ చేసుకొని ఇలా చిన్నగా చేసి ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఈ విధంగా పెడతాను. రైట్, ఇలా పెట్టేశాను. ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేస్తాను. లిరిక్స్ కూడా అక్కడ వరకే ఉంటాయి కాబట్టి ఫస్ట్కి వచ్చేయండి. వచ్చేసారు కదా. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ట్రీ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేసి కరెక్ట్గా ఇలా నేనైతే ఏ ప్లేస్లో పెట్టానో కరెక్ట్గా చూసుకోండి, ఆ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేయండి. ఓకేనా? ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి హమ్మింగ్ బర్డ్ గ్రీన్ స్క్రీన్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది మిక్సర్లో ఆడియో తీసేయండి ఫస్ట్ ఈ బర్డ్కి. తర్వాత ఈ బర్డ్ని క్లిక్ చేసేసిండి. వీడియోని కిందకి వెళ్ళండి. క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, ఎనేబుల్ చేయండి. కీ కలర్ ప్యూర్ బ్లూ పెట్టండి, వేరే కలర్ ఇక్కడ ప్యూర్ గ్రీన్ పెట్టండి, బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కాబట్టి గ్రీన్ పెట్టేసి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి మీరు ఈ హమ్మింగ్ బర్డ్కి. దాని వింగ్స్ కూడా క్లియర్గా కనపడాలి. కొంచెం చూద్దాం, దాని వింగ్స్ కనపడాలి ఈ విధంగా. ఇది క్లిక్ చేసి చిన్నగా చేయండి. చిన్నగా చేసి కిందకి వెళ్ళండి. రొటేట్ అండ్ మిర్రరింగ్లో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి పెట్టండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, అది కరెక్ట్గా ఉందో లేదో. ఓకే, బాగుంది, సెట్ అయింది కదా. ఇప్పుడు ఫస్ట్కి రండి. చిన్న మనం అందరికీ వీడియోని చూస్తున్నారు కదా, చిన్న రిక్వెస్ట్, అందరు వీడియోని చూస్తున్నారు కదా, ఒక్క లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది మీరు చేసే ఒక్క లైక్. మీరు కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బట్టి ఉంటుంది, క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు చాలామంది కూడా కామెంట్ పెడుతున్నారు, మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా ఎవరైనా పెట్టకపోతే పెట్టేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఫోటో అనేది మీ ఇష్టం. ఓకే, ఫోటో నేనైతే కొన్ని ఫొటోస్ ఉన్నాయి కానీ నాకు నచ్చిన ఫోటో పెడతాను. ఇది క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేసుకుంటాం ముందు. ఇలా ఇదే ఫోటోని క్లిక్ చేసి కిందకి వెళ్తే మనకి మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఇది ఎనేబుల్ చేయండి. మనకు అది ఏమవుతుందంటే ఫోటో పెద్దగా బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది. ఇది క్లిక్ చేసి ఇక్కడ పెట్టేయండి, ఇలా పెట్టేసేయండి. ఈ ప్లేస్ని కొంచెం పైకి పెడదాం, ఇలా పెట్టేయండి. ఇలా పెట్టేసి ఇది క్లిక్ చేసి ఈ వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ హమ్మింగ్ బర్డ్ ఎక్కడైతుందో అక్కడ వరకు చివరి వరకు వెళ్ళి పైన టాప్ బ్యాక్గ్రౌండ్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేశారు కదా. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ ఫ్లవర్స్ వీడియోని ఈ కిందకి ఇలా పెట్టి కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి జరపండి. ఇలా కొంచెం చేద్దాం, ఇక్కడికి ఇలా జరపండి. ఈ ఇమేజ్ని క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా బర్డ్, ఇంకొకటి ఇది
ఇక దీని పేరు నాకు తెలియదులేండి, ఎందుకంటే ఫస్ట్ తెలుసు కానీ దీని పేరు తెలియదు. ఈ బటన్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, జస్ట్ ఫర్ అట్రాక్షన్ అంతే. కొంచెం కలర్ఫుల్గా కనపడుతుంది మన ఫ్రేమ్ ఫోటో అందులో అంతే. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన ఈ బ్లూ ఫ్లవర్ పార్టికల్స్ వీడియో, చాలా వీడియోలో ఇచ్చాను, ఈ వీడియోలో కూడా ఇస్తున్నాను. ఇది క్లిక్ చేసి కిందకి వెళ్తే మిక్సర్ అని ఉంటుంది, ఆడియో తీసేయాలి. ఇదే క్లిక్ చేసి మళ్ళీ కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కన ఉన్న వైట్ బాక్స్. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఎనేబుల్ చేయండి. కీ కలర్లోకి రండి. ఇక్కడ ప్యూర్ మాత్రం మనకి బ్లూ పెట్టాలి బ్యాక్గ్రౌండ్. ఓకే, బ్లూ పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి ఈ విధంగా. ఫస్ట్కి రండి, ఇప్పుడు ప్లే చేయండి. మీకు చూడటానికి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో స్నో పార్టికల్స్ వీడియో ఇక్కడ క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీను, పక్కనే ఉన్న వైట్ బాక్సు. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీను. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్కి రండి, ప్లే చేయండి. ఈ విధంగా ప్లే అవుతుంది. చూడటానికి అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు స్పెషల్ లుక్ ఫస్ట్లో చూశారు కదా. అయితే చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను వాడుతున్న కైన్మాస్టర్ కొత్తది, వాడటానికి చూడటానికి బాగుంది. మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వీళ్ళు వెతుక్కొని దొరుకుతుంది. దొరకలేదు మాకు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి మెసేజ్ పెట్టండి, మన ఫాలోవర్స్కి ఇస్తాను, మీరు వాడుకుందరు. సేమ్ నేను యూజ్ చేసేదే మీకు పంపిస్తాను, 100% వర్కింగ్ లింక్, అందరూ చేసుకుంటున్నారు కూడా, అండ్ మీకు కూడా ఇస్తాను, మన ఫాలోవర్స్కి మాత్రమే. నెక్స్ట్ అప్డేట్ వచ్చిన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడతాను, పోస్ట్ చూస్తారు కదా మన ఫాలోవర్స్ పోస్ట్ చూసిన వెంటనే మెసేజ్ పెడతారు, వాళ్ళకి లింక్ పంపిస్తా. ఓకేనా, ఇన్స్టాగ్రామ్ ఐడి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లాస్ట్లో ఉంది, చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో వైట్ బోర్డర్ని ఇక్కడికి తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్, పక్కన ఉన్న వైట్ బాక్స్, ఇది ఎక్కడ ఉందో ఎత్తుకొచ్చి దీన్ని పట్టుకొని చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చాలామంది అంటున్నారు మీరు చాలా స్పీడ్గా చెప్తున్నారని, ఎడిటింగ్ కదా, నేను ఇట్లా ఇది కానీ చిన్నగా చెప్పానంటే 5 నిమిషాలు వీడియో 2 నిమిషాలు అవుతుంది, కథ కంచికి వెళ్తుంది. ఎందుకంటే చూడరు అంతసేపు, రోజు చూస్తే అసలు ఇంకా తొందరగా చెప్పు అంటారు. కొంతమంది అయితే షార్ట్స్లోనే పెట్టమని అడుగుతున్నారు మేధావులు. అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాము. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15 mbps, సేవ్ వీడియో, సేవ్ అయిపోతుంది. ఇంతే, ఇంకా క్రియేట్ చేయడం కంప్లీట్ అయిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.